సోదరులకు నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఏపీలో జరుగుతున్న రైతన్న మీకోసం కార్యక్రమంతో పాటు వ్యవసాయ విజన్ పై ప్రభుత్వాల ప్రణాళికలు ఎలా ఉన్నాయన్న అంశాలపై ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. రైతన్న మీకోసం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. గ్రామ స్థాయిలో రైతుల సమస్యలు వినడం, పంట పరిస్థితి పరిశీలించడం, రాయితీలు, బీమా, మార్కెట్ సమస్యలు పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పాల్గొన్న రైతన్న మీకోసం కార్యక్రమంపై నేలతల్లి స్పెషల్ స్టోరీ. నేను ఆలోచించేది భూమిని జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రెండో విషయం కూడా 6.8 మీటర్ల నుంచి 3 మీటర్లకు గాని నీళ్లు పెంచగలిగితే 5,000 కోట్ల రూపాయలు పొదుపవుతుంది ప్రభుత్వానికి కరెంటు విషయంలో. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల సంక్షేమానికో పేదవాళ్ళకు ఖర్చు పెడితే ఎంతో ఆదాయం వస్తుంది. రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు పండించే పంట దాని విలువ ఎక్కువండే పరిస్థితులపైన ఆధారపడదు. ఎక్కడో జరిగే పరిణామాలు, యుద్ధాలు, ఆ దేశాలు తీసుకున్న నిర్ణయాలు కూడా మన ఊళ్ళో ప్రభావితం చేస్తాయి. ఈ రైతు యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కడో రష్యా, ఎక్కడో ఉక్రెయిన్, మీరు ఇనుండరు. ఆ రోజు మీరు చూస్తే అక్కడ యుద్ధం జరిగింది, మన పంటల పైన ప్రభావం పడింది. ట్రంప్ కోపం వచ్చింది, రొయ్య ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది, ఇంపోర్ట్స్ అని తగ్గిపోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, 2 ఎకరాల భూమి ఉంది, 2-3 ఎకరాలు టెనెంట్గా కౌలు తీసుకొని వేశాడు. కొంతమంది కౌలు రైతులు నేను చూస్తున్నాను 50 ఎకరాలు వేసేస్తున్నారు, 60 ఎకరాలు వేస్తున్నారు, వాణిజ్య పంటలు పెడుతున్నారు. రేటు పడిపోతే ఏమవుతామని అడుగుతున్నా. ఇంకొక మోడల్ ఉంది, 1 ఎకరా పొలం, 2 ఎకరాల పొలం, ప్రకృతి సేద్యం, అందులో కూడా ఆధునికమైన పద్ధతులు. గట్ల పైన కూరగాయలు వేశారు, పక్కన ఒక కాలువ తీసి చేపలు పెంచారు, మధ్యలో వరేశారు. వాళ్లకు నెలకు 2,20,000 రూపాయలు వస్తా ఉంది. అంటే 20,000 రూపాయలు ఒక కుటుంబానికి వస్తా ఉంది. ఏ మోడల్ పనిచేస్తుందో మీరు ఆలోచించుకోవాలి. ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడేయడం, ఎక్కువ క్రిమిసంహారక మందులు వాడడం. ఒక రైతు బెస్ట్ ప్రాక్టీస్ వాడాడు, ఆదాయం వచ్చింది. ఇంకొక రైతు దాన్ని వాడడం లేదు. ఇప్పుడిప్పుడు నేను చూస్తే, నేను చిత్తూరులో చూశాను, మ్యాంగో రైతు ఫ్రూట్ కవర్ పెట్టాడు. గవర్నమెంట్ కూడా సబ్సిడీ కొద్దిగా ఇచ్చాం. ఆ కవర్ పెట్టిన రైతు యొక్క పంట 30,000 అమ్మింది టన్ను. అదే రైతు ఫ్రూట్ కవర్ పెట్టలేదు, మామూలుగానే చేశాడు, రేట్లు పడిపోయినాయి. 5 రూపాయలు కొనే నాదుడు లేడు. 5-6 రెట్లు డిఫరెన్స్ వచ్చింది. ఇలాంటి వచ్చినప్పుడు మీలో కూడా నేను కోరేది, మేము చేయాల్సినవన్నీ చేస్తాం, మీలో కూడా ఒక మార్పు రావాలి. ఈరోజు ఎక్స్టెన్షన్ స్టాఫ్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రీఓరియంట్ చేస్తాం. యూనివర్సిటీస్ ఉన్నాయి, వీళ్ళని కూడా రీఓరియంట్ చేస్తాం. యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ రైతుకు అందుబాటులోకి రావాలి. వాళ్ళు ఏదో యూనివర్సిటీలో కూర్చోవడం కాదు, వాళ్ళు అనునిత్యం క్షేత్రస్థాయిలో పొలంలో పనిచేసే పరిస్థితి రావాలి. చదువుకునే పిల్లలు కూడా వ్యవసాయం అంటే పొలాల నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం ఒకప్పుడు వ్యవసాయమే ఆధారంగా అందరం పనులు చేసేవాళ్ళం. ఈరోజు పనికి రావడానికి మనుషులు దొరికే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు మెషిన్స్ రావాలి, మెకనైజేషన్ రావాలి. ఇంకో పక్కన టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే భూసార పరీక్షలు చాలా నేనే పెట్టాను దాన్ని, అంతకుముందు 10 కూడా చేసేవాళ్ళం కాదు, కానీ ఖర్చు ఎక్కువ అయ్యేది. ఈరోజు మేము చేస్తున్నాం. భవిష్యత్తులో సంవత్సరం భూసార పరీక్షలు ఆటోమేటిక్గా సెటిలైట్ ఇంటిగ్రేట్ చేసి
మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒక రైతును చూశాను. పామాయిల్లో ఏది వేస్ట్ కాదు, అన్నీ కూడా మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తున్నాడు. అది చేయగలిగితే ఒక 4-5 సంవత్సరాల్లో ఈ పంటలో వచ్చేది మొత్తం ఉపయోగించుకుంటే 80% మనకు అయ్యే ఎరువుల ఖర్చు తగ్గుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ వాడితే మన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే ఇట్లే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్రోన్స్ తీసుకొస్తున్నాం, సెటిలైట్ ఉపయోగిస్తాం, సెన్సార్స్ పెడతాం, ఇవన్నీ పెట్టి టెక్నాలజీ కూడా పెట్టి మీకు కూడా అందుబాటులోకి అన్ని తీసుకొస్తాం. ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ టర్మ్ లో ఫలితాలు వస్తాయంటే వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరిలో ఒక ఇది రావాలి, చైతన్యం రావాలి. ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం. నేను 6-7 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి. మీరు పంట పండించి ఎరువు వేసి వాళ్ళందరికీ క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు సఫర్ అవుతారు. మళ్ళీ అలాంటి దీనికి మనం ముందుకు పోవాలి. కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి. అవి కూడా నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దగ్గర 49 లక్షల మంది రైతాంగం. మీ పంటంతా కూడా మీరు చూస్తే ఎంత ఉందో, భూమి అంతా చూస్తే ఇక్కడ నేను చూశాను మీ ఊర్లో ఇప్పుడే మన ఆఫీసర్లు కూడా మొత్తం చెప్పారు. దీన్ని కాంబినేషన్ ఏ విధంగా తేవాలి, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది, ఏ పంటలు ఇంటర్ కల్టివేషన్ వేయాలి, 2-3 పంటలు 4 కూడా వేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు వేయాలి, కాంబినేషన్లో ఎంత ఆదాయం వస్తుంది, దానికి మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఇండస్ట్రీస్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరమైతే ఎంఎస్ఎంఈ పార్కులు మీరే ఎట్లా పెట్టుకోవాలి, పరిశ్రమలు మీరు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారిగా ఉందంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా ప్రపంచానికే అందించబోతున్నాం. అందరం సమిష్టిగా పనిచేద్దాం. ప్రతి రైతుకు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, వినూత్నంగా ఆలోచించాలి, సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి, సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా ప్రపంచం అంతా అధ్యయనం చేస్తాం. మంచి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నా, నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తా. ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే మనకు చెప్పి, తద్వారా రైతాంగం ఏ పంట పండించాలనో ఆ పంటే పండించేడుగా మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. కానీ ఇచ్చిన దాన్ని అమలు చేసే బాధ్యత, మళ్ళా తిరిగి ఫలితాలు చెప్పే బాధ్యత అనునిత్యం మీరు మేము కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతే ప్రపంచానికి, నాకు చాలాసార్లు చూశాను, ఆంధ్ర రైతు చాలా తెలివైనవాడు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఆంధ్ర రైతు ఉంటాడు. రైతు పొలంలో వేసిన విభిన్న రకాల పంటలను సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. భూగర్భ జలాలు, పంటల మార్పిడి, ఆదాయం, యంత్రాల వినియోగం, లాభసాటి వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు నిపుణులతో కలిసి చర్చించారు. రైస్డ్ బెడ్ మోడల్స్ నార్మల్ గా అయితే మనం వరిలో నీట్ అంతా ముంచేసి పెడతాం సార్, దానిలో మీథేన్ ఎమిషన్స్ కూడా ఉంటాయి సార్. అలా కాకుండా మనం రైస్డ్ బెడ్ వేసి దానిలో 25/25 స్పేసింగ్ తో చేసుకొని అక్కడ ఇంటర్ క్రాప్స్ మనం వేసుకుంటాం సార్. ఇంటర్ క్రాప్స్ నుంచి PMDS తో స్టార్ట్ చేసిన ఫార్మర్ నేషనల్ ఫార్మింగ్ లో గుల్లబారటంతో దాని యొక్క సారత్వం పెరిగి తర్వాత చాలా కషన్ టైప్లో ఉంటుంది సార్ సాయిల్. అలానే ఇక్కడ మనం ఇంటర్ క్రాప్స్లో కూడా లీఫీ వెజిటబుల్స్ ఇనిషియల్ 75 డేస్లో దే కెన్ గెట్ ది ఇన్కమ్ సార్. తర్వాత నుంచి టెలరింగ్స్ పెరిగి దాని నుంచి రాబడి అనేది పెరిగి
మీరు చేసావా ఫార్మరా నువ్వు చేసావా చేశాను ఎన్ని ఎకరాలు చేసావు ఎకరం సార్ ఇది ఎకరా చేసావు ఎకరం చేశాను ఇప్పుడేంటి నువ్వు దాన్ని ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు సార్. నేను న్యాచురల్ ఫార్మింగ్ అయితే 2020 నుంచి చేస్తాను సార్. ఇది అయితే కనుక 2 ఇయర్స్ నుంచి చేస్తాను సార్. 2 ఇయర్స్ నీ అనుభవం ఏంటి? సార్ ఇది ఖర్చు బాగా తగ్గింది సార్. ఎంత తగ్గింది? దిగుబడి ఎంత పెరిగింది? ఆదాయం ఎంత వచ్చింది? ఖర్చు నాకైతే 15,000 తగ్గింది సార్. ఎంత ఆదాయం పెరిగింది? ఆదాయం అయితే కనుక 20,000 పెరిగింది సార్. ఓన్లీ అలాగే ఎల్ షేప్ బండ్తో పెట్టుకుని మనం దాని మీద ఎల్ షేప్ కూరగాయలు అన్ని జాతులు పెట్టుకుంటే కనుక కూరగాయ మొక్కలు పెట్టుకుంటే ఓన్లీ దాని మీద 40,000 ఇన్కమ్ తాగానండి. అది 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 సెపరేట్ ఇన్కమ్ సార్. ఇది నాకు ప్యాడీలో మాత్రం నాకు 15,000 ఆదాయ ఖర్చు బాగా తగ్గింది సార్. ఓకే, అప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తాం? ఇది బాగా బెటర్ సార్. అమెండ్మెంట్ చేశాను. కోకోనట్ నీరా ట్యాప్ చేశాను. నేను మీకు టాడీ గురించి కూడా చెప్పాను. దాంట్లో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది సార్. మీరు టేస్ట్ ఇప్పుడు చూడగలరు. ఎంత ఇది టేస్ట్ ఎంతవరకు యాక్సెప్టబుల్ సార్. ఎనర్జీ డ్రింక్ లాగా దింపుతుంది. నేను ఒకప్పుడు గ్లూకోజ్ తాగేవాళ్ళం కదా, వాటర్లో ఎండమూడి వస్తే ఇప్పుడు ఇది తాగొచ్చు. దీంతో డైరెక్ట్ బెనిఫిట్ ఇప్పుడు మీరు ఇది హెల్త్ లో కూడా టెస్ట్ చేయండి. ఆల్ ఇవన్నీ చేసి టెస్ట్ చేసిన తర్వాత విల్ ప్రమోట్ ముందు చేయండి. కమింగ్ టు రైతు ఇన్కమ్ సార్. ఇప్పుడు యావరేజ్ చెట్టు 1200 నడుస్తుంది సార్. నీరా చెట్టు ఇన్కమ్ లీజ్ సంవత్సరానికి డైరెక్ట్ ఆన్ రికార్డ్ మేము 2,200 ఇచ్చి తీసుకుంటాం సార్. చెట్టుకి లిటరలీ డబుల్ అవుతుంది దీంతో అయితే. ఈ ప్రొడక్ట్స్ అప్పుడు ఎంత ఈ ప్రోడక్ట్స్ అన్ని వస్తే ఫర్ ప్లాంట్ Yes, sir. యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ ఇన్కమ్? 1000 ఈజ్ యావరేజ్ సార్. ఇప్పుడు 1000 to 1200 ఈ సంవత్సరం పెరిగి 1200కి వచ్చింది. బట్ కమింగ్ బ్యాక్ టు 1000. ఇవన్నీ ఇంత డీటెయిల్గా చేయడం వల్ల నేను హార్డ్లీ 1300-1400 తీసుకురాగలిగాను. బట్ ఇది ఒక్కటే 2300 దాకా పొటెన్షియల్ ఉంది సార్. మొత్తం కలిసి అప్పుడు నీకు 2,000 రూపాయలు కన్ఫర్మ్గా మేము కంపెనీ తరఫు నుంచి మేమే ఇచ్చి తీసుకుంటాం.